సోషల్ 2A పేపర్కు సంబంధించిన గత టెట్ ప్రశ్నాపత్రాలలోని 100కు పైగా సోషల్ కంటెంట్ మరియు మెథడాలజీ ప్రశ్నలు, వాటి సమాధానాలను వివరిస్తూ ఈ వీడియోను రూపొందించడం జరిగింది. ఇన్ సర్వీస్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ మిత్రులు మరియు డిఎస్సి ఆశావహులు దీనిని సద్వినియోగం చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. భారతదేశంలో అగ్నిపర్వత మూలానికి చెందిన అతి ప్రాచీన పీఠభూమి మాల్వా పీఠభూమి, ఛోటా నాగ్పూర్ పీఠభూమి, దక్కన్, టిబెట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ దక్కన్ పీఠభూమి. మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడిన ప్రణాళిక 10వ పంచవర్ష ప్రణాళిక, 12వ పంచవర్ష ప్రణాళిక, 5వ పంచవర్ష ప్రణాళిక, 7వ పంచవర్ష ప్రణాళిక. ద రైట్ ఆన్సర్ ఈజ్ 10వ పంచవర్ష ప్రణాళిక. ఈ పక్షి చనిపోయిన జంతువులను తినడం ద్వారా పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. కాకి, డేగ, గద్ద, రాబందు. ద రైట్ ఆన్సర్ ఈజ్ రాబందు. వేసవి కాలంలో ఉత్తర మైదానాలలో వీచే పవనాలు కాల్ బైసాకి, లూ, వ్యాపార పవనాలు, చినూక్. ద రైట్ ఆన్సర్ ఈజ్ లూ. ఉత్తర మైదానంలోని పురాతన ఒండ్రుమట్టి బంగర్, టెరాయి, బాబర్, ఖాదర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ బంగర్. హివారే బజారు ఇక్కడ కలదు. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ మహారాష్ట్ర. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలలో లేనిది భూమికి నీటికి గల సంబంధం, భూమధ్యరేఖ నుండి దూరం, వర్షపాతం, ఉపరితల గాలి ప్రసరణ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వర్షపాతం. సున్నపురాయి, మైకా, జిప్సం అనునవి లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు, అణు ఖనిజాలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ అలోహ ఖనిజాలు. మోటారు వాహనాలు నడపటానికి కనీస వయోపరిమితి 22 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 21 సంవత్సరాలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ 18 సంవత్సరాలు. వస్తు పంపిణీ గొలుసును సరిగా సూచించేది. ద రైట్ ఆన్సర్ ఈజ్ నెంబర్ 4 ఉత్పత్తిదారు, టోకు వర్తకుడు, చిల్లర వర్తకుడు, వినియోగదారుడు. ఈ వ్యవసాయంలో ఆహారోత్పత్తికి, పశువుల మేతకు, పశు పెంపకానికి భూమిని ఉపయోగిస్తారు. మిశ్రమ వ్యవసాయం, విస్థాపన వ్యవసాయం, జీవనాధార వ్యవసాయం, వాణిజ్య వ్యవసాయం. ద రైట్ ఆన్సర్ ఈజ్ మిశ్రమ వ్యవసాయం. టిస్కో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీను ప్రారంభించిన సంవత్సరం 1910, 1907, 1912, 1908. ది రైట్ ఆన్సర్ ఈజ్ 1907. జనాభా మార్పుకు ఇది ప్రధాన ప్రక్రియ కాదు. మరణాల రేటు, వలసలు, విపత్తులు, జననాల రేటు. ది రైట్ ఆన్సర్ ఈజ్ విపత్తులు. దేశాలను వర్గీకరించటానికి ప్రపంచ బ్యాంకు ఉపయోగించే సూచిక మానవ అభివృద్ధి సూచిక, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, ఆర్థికాభివృద్ధి. ది రైట్ ఆన్సర్ ఈజ్ మానవ అభివృద్ధి. ఈ క్రింది వానిలో విమానాశ్రయ నగరం కానిది ఢిల్లీ, విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు. ది రైట్ ఆన్సర్ ఈజ్ విజయవాడ. అంత్యోదయ అన్న యోజన ఏఏవై పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1998, 1995, 2000, 2002. ది రైట్ ఆన్సర్ ఈజ్
2000 సంవత్సరం. పేదరికాన్ని కొలవటానికి ఉపయోగించే సామాజిక సూచిక కానిది. నిరక్షరాస్యతా స్థాయి, ఆచార సాంప్రదాయాలు, ఉద్యోగ అవకాశాలు లేకపోవుట, ఆరోగ్య సంరక్షణ పొందలేకపోవుట. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆచార సాంప్రదాయాలు. ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని నియంత్రించే సంస్థ. ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి, బహుళజాతి సంస్థ, ఐక్యరాజ్య సమితి. ది రైట్ ఆన్సర్ ఈజ్ బహుళజాతి సంస్థ. స్థిర లేక భౌతిక పెట్టుబడి అనేది వేతనాలపై వ్యయం, ముడి సరుకులపై వ్యయం, యంత్రాలపై వ్యయం, మార్కెటింగ్పై వ్యయం. ది రైట్ ఆన్సర్ ఈజ్ యంత్రాలపై వ్యయం. హరప్పా ప్రజలు పశుపతిని మరియు వీరిని పూజించేవారు. అమ్మ తల్లి, శ్రీకృష్ణ, శ్రీరామ, అన్నపూర్ణాదేవి. ది రైట్ ఆన్సర్ ఈజ్ అమ్మ తల్లి. మోటుపల్లి శాసనాన్ని జారీ చేసిన వారు. గణపతి దేవుడు, రుద్రమదేవి, రెండవ ప్రోలరాజు, ప్రతాపరుద్రుడు. ది రైట్ ఆన్సర్ ఈజ్ గణపతి దేవుడు. రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చిన వారు. ఫిరోజ్ షా తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, గియాజుద్దీన్ తుగ్లక్, బాల్బన్. ది రైట్ ఆన్సర్ ఈజ్ మహమ్మద్ బిన్ తుగ్లక్. భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్. లార్డ్ డల్హౌసీ, లార్డ్ కానింగ్, వారన్ హేస్టింగ్స్, విలియం బెంటింగ్. ది రైట్ ఆన్సర్ ఈజ్ వారన్ హేస్టింగ్స్. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ను స్థాపించిన సంవత్సరం. 1901, 1905, 1910, 1912. ది రైట్ ఆన్సర్ ఈజ్ 1901. స్వాతంత్ర్యానంతరం రాష్ట్రాల పునర్విభజన దీని ఆధారంగా జరిగింది. రాష్ట్ర వైశాల్యం, రాష్ట్ర జనాభా, ఆ రాష్ట్రంలో మాట్లాడే భాష, రాష్ట్ర వనరులు. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆ రాష్ట్రంలో మాట్లాడే భాష. సంబూరు జాతీయ ఉద్యానవనం కల దేశం. నమీబియా, టాంజానియా, కెన్యా, దక్షిణాఫ్రికా. ది రైట్ ఆన్సర్ ఈజ్ కెన్యా. రాజ్యాంగ సభ ఏర్పడిన సంవత్సరం. 1945, 1946, 1948, 1950. ది రైట్ ఆన్సర్ ఈజ్ 1946. త్రైపాక్షిక కూటమిలో సభ్యదేశం కానిది. ఆస్ట్రియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఫ్రాన్స్. ఈ క్రింది వారిలో పర్యావరణవేత్త. మావో జెడాంగ్, కెన్సారో వివా, హోచిమిన్, సన్ యట్ సెన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ కెన్సారో వివా. అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చట కలదు. హేగ్, జెనీవా, ప్యారిస్, న్యూయార్క్. ది రైట్ ఆన్సర్ ఈజ్ హేగ్. తెబగా ఉద్యమం ప్రారంభమైన రాష్ట్రం. తెలంగాణ, ఒడిషా, బెంగాల్, కేరళ. ది రైట్ ఆన్సర్ ఈజ్ బెంగాల్. మొదటి పంచవర్ష ప్రణాళిక కేంద్రీకరించిన అంశం. వ్యవసాయం, పరిశ్రమలు, పేదరిక నిర్మూలన, నిరుద్యోగిత. ది రైట్ ఆన్సర్ ఈజ్ వ్యవసాయం. గులాంగిరి అనే పుస్తకం రాసిన వారు. జ్యోతిరావు పూలే, నారాయణ గురు, పండిత రమాబాయి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ది రైట్ ఆన్సర్ ఈజ్ జ్యోతిరావు పూలే.
ఔషధ ప్రయోజనాల కొరకు ఆదివాసీలు ఉపయోగించే వృక్ష జాతుల సంఖ్య 3500, 8000, 550, 10,000. ది రైట్ ఆన్సర్ ఈజ్ 8,000. ఈ నిబంధన ద్వారా అంటరానితనం నిషేధించబడింది. 15, 17, 19, 21. ది రైట్ ఆన్సర్ ఈజ్ 17. రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన సభ్యులు 25 మంది, 26 మంది, 28 మంది, 30. ది రైట్ ఆన్సర్ ఈజ్ 26 మంది. క్రింది వానిలో స్వాతంత్రపు హక్కుకు చెందనిది: భావ ప్రకటన స్వేచ్ఛ, ఏ వృత్తి అయినా చేపట్టే హక్కు, ఏ మతాన్నైనా ఆచరించే హక్కు, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఏ మతాన్నైనా ఆచరించే హక్కు. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కులలో చేర్చారు. 42, 44, 73, 86. ది రైట్ ఆన్సర్ ఈజ్ 86వ రాజ్యాంగ సవరణ. గ్లాస్నోస్త్ అనునది రష్యా నగరం, రష్యా అధ్యక్షుడు, గోర్బచేవ్ సంస్కరణ, 2వ ప్రపంచ యుద్ధంలో వాడిన అణుబాంబు. ది రైట్ ఆన్సర్ ఈజ్ గోర్బచేవ్ సంస్కరణ. 1977 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వామపక్ష కూటమి నినాదం: గరీబీ హటావో, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దున్నేవాడిదే భూమి, జై జవాన్ జై కిసాన్. ది రైట్ ఆన్సర్ ఈజ్ దున్నేవాడిదే భూమి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు: 60 సంవత్సరాలు, 62 సంవత్సరాలు, 63 సంవత్సరాలు, 65 సంవత్సరాలు. ది రైట్ ఆన్సర్ ఈజ్ 62 సంవత్సరాలు. 4 ఈశాన్య రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హైకోర్టు ఇచ్చట ఉన్నది: దిస్పూర్, ఐజ్వాల్, గౌహతి, కోహిమా. ది రైట్ ఆన్సర్ ఈజ్ గౌహతి. అర్బన్ వాటర్ కమిషన్ ప్రకారం పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజుకి అవసరమయ్యే నీరు లీటర్లలో 135 లీటర్లు, 140 లీటర్లు, 145 లీటర్లు, 150 లీటర్లు. ది రైట్ ఆన్సర్ ఈజ్ 135 లీటర్లు. ప్రత్తిని మొదటిసారిగా పండించిన వారు: ఆర్యులు, సింధు ప్రజలు, చైనీయులు, ఈజిప్టు వారు. ది రైట్ ఆన్సర్ ఈజ్ సింధు ప్రజలు. భారత సనాతన ధర్మంలో వీరిని గొప్ప మత సంస్కర్తగా భావిస్తారు: మధ్వాచార్యులు, ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, స్వామి వివేకానంద. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆదిశంకరాచార్యులు. గోదావరి నదీ తీరంలో ఉన్న మహాజనపదం: అవంతి, మగధ, అస్మక, చేది. ది రైట్ ఆన్సర్ ఈజ్ అస్మక. సాంచీ స్తూపం ఇక్కడ కలదు: ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, కేరళ. ది రైట్ ఆన్సర్ ఈజ్ మధ్యప్రదేశ్. ఆర్థిక సరళీకరణ ప్రారంభమైన సంవత్సరం: 1990, 1991, 1992, 1995. ది రైట్ ఆన్సర్ ఈజ్ 1991. మానసిక చలనాత్మక రంగంపై కృషి చేసిన వారు: బెంజమిన్ బ్లూమ్, ఆండర్సన్ క్రాత్హాల్, ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే,
గ్రోన్లాండ్. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే. ఈ విషయంలో ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రోత్సహించకూడదు. సమస్య పరిష్కారం, ఆధారపడే స్వభావం, ప్రశ్నించడం, చర్చలు. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆధారపడే స్వభావం. బోధనలో స్థాయిల వారీగా వర్గీకరణ చేసి బోధించాలి అని సూచించిన వారు. ఎన్సిఎఫ్ 2000 సిఫార్సులు, ఎన్సిఎఫ్ 1986 సిఫార్సులు, ఎన్సిఎఫ్ 2005 సిఫార్సులు, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఎన్సిఎఫ్ 2005 సిఫార్సులు. సాంఘిక శాస్త్ర అధ్యయనం తర్వాత వచ్చే ఫలితాలు: విలువలు, ఆశయాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. ది రైట్ ఆన్సర్ ఈజ్ విలువలు. సాంఘిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా ఆర్థిక శాస్త్రాన్ని చేర్చాలని సిఫార్సు చేసిన కమిటీ. కొఠారి కమిషన్, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ కమిటీ, ఎన్సిఎఫ్ 1986. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. జాన్ డ్యూయీ ప్రకారం సమస్య పరిష్కార పద్ధతిలోని ముఖ్యమైన సోపానాలు: 2, 4, 6, 10. ది రైట్ ఆన్సర్ ఈజ్ 4. రూథర్ఫర్డ్ అల్లూరి సీతారామరాజు సంభాషణను విద్యార్థులు తరగతి గదిలో అభినయించి చూపడం అనేది ఈ బోధనా వ్యూహం కిందకి వస్తుంది. తోలుబొమ్మలాట, తాబ్లో, పాత్ర పోషణ, మేధోమథనం. ది రైట్ ఆన్సర్ ఈజ్ పాత్ర పోషణ. వనరుల పద్ధతిని మొదట ఈ దేశంలో ప్రవేశపెట్టారు. అమెరికా, ఇండియా, ఇంగ్లాండ్, జర్మనీ. ది రైట్ ఆన్సర్ ఈజ్ అమెరికా. ఆనాటి రాజులు ఉపయోగించిన ఆభరణాలు, పురాతన భవనాలు, నాణ్యాలు, శాసనాలు అన్నీ ఈ కోవకు చెందుతాయి. భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన వస్తువులు, చారిత్రక ప్రాధాన్యత గల వస్తువులు, పౌరశాస్త్రానికి చెందిన వస్తువులు, అర్థశాస్త్రానికి చెందిన వస్తువులు. ది రైట్ ఆన్సర్ ఈజ్ చారిత్రక ప్రాధాన్యత గల వస్తువులు. ఈ క్రింది వాటిలో అతి సనాతనమైన మూల్యాంకన పద్ధతి: శోధన సూచికలు, ప్రక్షేపక పరీక్షలు, రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలు. ది రైట్ ఆన్సర్ ఈజ్ మౌఖిక పరీక్షలు. చారిత్రక బోధనా పద్ధతిలోని రకాలు: 2, 3, 4, 5. ది రైట్ ఆన్సర్ ఈజ్ 4. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించిన వారు. శ్రైవన్, రాల్ఫ్ టైలర్, టక్మన్, జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్. ది రైట్ ఆన్సర్ ఈజ్ రాల్ఫ్ టైలర్. లావా పీఠభూములు క్రింది నేలలకు ప్రసిద్ధి చెందాయి: నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు, ఇసుక నేలలు. ది రైట్ ఆన్సర్ ఈజ్ నల్లరేగడి నేలలు. ఈ క్రింది వాణి నుండి చైనాలో ప్రవహించు నదిని గుర్తించుము: ఓల్గా, హోయాంగ్హో, నైలు, యూఫ్రటీస్. ది రైట్ ఆన్సర్ ఈజ్ హోయాంగ్హో. సింధు ప్రజలు పూజించిన చెట్లు: మర్రి మరియు వేప, యూకలిప్టస్ మరియు టేకు, రావి మరియు వేప, టేకు మరియు మర్రి. ది రైట్ ఆన్సర్ ఈజ్ రావి మరియు వేప. గాంధార జనపదం
ఈ నదీ తీరాన నెలకొంది? గంగా, రావి, సట్లెజ్, జీలం. ది రైట్ ఆన్సర్ ఈజ్ జీలం. సమ్యక్ సాధన అనగా చెడును ఎదిరించడం, ధ్యానం సాధన చేయటం, ఆలోచనలను నియంత్రించటం, ఇతరుల మంచి కోసం పనిచేయటం. ది రైట్ ఆన్సర్ ఈజ్ చెడును ఎదిరించటం. పర్యావరణం, ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరోనర్ అనే ఈ భాషా పదం నుండి ఉత్పన్నమైనది. గ్రీకు, ఫ్రెంచ్, లాటిన్, జర్మన్. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఫ్రెంచ్. క్రింది వాని నుండి లిఖిత ఆధారాన్ని గుర్తించండి. స్తూపం, ఆభరణాలు, విదేశీ యాత్రికుల కథనాలు, దేవాలయ గోడ శాసనాలు. ది రైట్ ఆన్సర్ ఈజ్ విదేశీ యాత్రికుల కథనాలు. ఈ ప్రాంతీయ రాజ్య పతనానంతరం కాకతీయ రాజ్యం ఆవిర్భవించింది. పాండ్యులు, హొయసలులు, చోళులు, పశ్చిమ చాళుక్యులు. ది రైట్ ఆన్సర్ ఈజ్ పశ్చిమ చాళుక్యులు. భక్తి ఉద్యమం ఈ శతాబ్దంలో ప్రారంభమైనది. 8వ శతాబ్దం, 10వ శతాబ్దం, 11వ శతాబ్దం, 12వ శతాబ్దం. ది రైట్ ఆన్సర్ ఈజ్ 8వ శతాబ్దం. భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభ కోసం మొదటిసారిగా డిమాండు చేసిన సంవత్సరం 1928, 1934, 1942, 1946. ది రైట్ ఆన్సర్ ఈజ్ 1934. క్రింది వానిలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రతిబింబించని వాక్యాన్ని గుర్తించండి. ప్రభుత్వ ఏర్పాటుకు రాజకీయ పార్టీలు సహకరించుకుంటాయి. ఏ ఒక్క పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించదు. ఒక పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుంది. 2 లేక అంతకంటే ఎక్కువ పార్టీలు ఏర్పాటు చేసుకున్న కూటమి. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఒక పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుంది. క్రింది వాని నుండి సమాచార గుర్తును కనుగొనండి. ఇందులో సమాచార గుర్తు ఆన్సర్ నెంబర్ 4. నీలం రంగు చతురస్రం లేదా దీర్ఘ చతురస్రంలో తెల్లటి రంగులో ఒక వ్యక్తి మెట్లు దిగుతున్నట్లు లేదా ఎక్కుతున్నట్లు ఉంటుంది. దీనిని సమాచార గుర్తుగా పేర్కొంటారు. వారాంతపు మార్కెట్లు సాధారణ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు వస్తువులను విక్రయించుటకు గల కారణం నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండుట, నాసిరకపు వస్తువులు అమ్ముట, వారి వస్తువులకు గిరాకీ లేకపోవుట, వ్యవసాయ సంబంధిత వస్తువులను మాత్రమే అమ్ముట. ది రైట్ ఆన్సర్ ఈజ్ నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండుట. క్రింది వానిని జతపరచండి. దీనికి సరైన సమాధానం సైట్స్ అనేది ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఆమ్రేలీ అనేది గుజరాత్లోని నీటి మార్కెట్. షెల్టర్ బెల్ట్స్ అనేవి కోస్తా ప్రాంతాలతో సంబంధం కలిగి ఉన్నాయి. నేలలు ఏర్పడుట అనేది మాతృశిల స్వభావంతో సంబంధం కలిగి ఉంటుంది. సో ఆన్సర్ 2. రాజ్యాంగం గుర్తించిన సరైన వాక్యాలను గుర్తించండి. ఏ. అన్ని ప్రజాస్వామిక దేశాలకు రాజ్యాంగాలు ఉండే అవకాశం ఉంది. బి. రాజ్యాంగాలు ఉన్న అన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలే. సి. రాజ్యాంగం పట్ల వివిధ ప్రయోజనాలు ఉన్నాయి. డి. ఒక సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని రాజ్యాంగం తెలియజేస్తుంది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 ఏ, సి, డి. ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందించడం ఈ క్రింది కారణం వలన జరుగుతోంది. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం,
తొలి సమాచార నివేదిక, ఎన్నికల సంఘం, హైకోర్టు. ది రైట్ ఆన్సర్ ఈజ్ నెంబర్ 1, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. ఆదివాసీలు సుమారుగా ఇన్ని రకాల వృక్ష జాతులను ఔషధ ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తారు? 3500, 8000, 425, 550. ది రైట్ ఆన్సర్ ఈజ్ 8000. క్రింది వాటిలో మానవ పెట్టుబడిని గుర్తించండి. సూర్యరశ్మి, వర్షపాతం, ఉష్ణోగ్రత, రసాయనాలు. ది రైట్ ఆన్సర్ ఈజ్ రసాయనాలు. నేల యొక్క రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయించే కారకం. వాతావరణం, కాలం, మాతృశిల, మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులు. ది రైట్ ఆన్సర్ ఈజ్ మాతృశిల. క్రింది వానిలో ఖనిజ లక్షణం కానిది. అవి సహజ ప్రక్రియల ద్వారా సృష్టించబడతాయి. వాటికి ఖచ్చితమైన రసాయన కూర్పు ఉంటుంది. అవి తరిగిపోవు. వాటి విస్తరణ అసమానంగా ఉంటుంది. ది రైట్ ఆన్సర్ ఈజ్ అవి తరిగిపోవు. ప్రత్తి పరిశ్రమకు సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి. ప్రత్తి, ఉన్ని, పట్టు, జనపనారలను వస్త్రాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నూలు అనేది వస్త్ర పరిశ్రమకు ముడి పదార్థం. నూలు సహజంగా ఉన్ని, పట్టు, ప్రత్తి నుండి లభిస్తుంది. మానవ నిర్మిత ఉత్పత్తులలో నార, జనపనార ఉన్నాయి. ది రైట్ ఆన్సర్ ఈజ్ మానవ నిర్మిత ఉత్పత్తులలో నార, జనపనార ఉన్నాయి. వలస పాలనలో భారతదేశంలో బ్రిటిషు వారు సర్వే నిర్వహించడానికి కారణాలు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన సిద్ధం చేయడానికి, సమర్థవంతమైన పరిపాలన కోసం అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి, భూభాగం, నేల నాణ్యత మరియు పంటల నమూనా గురించి తెలుసుకోవడానికి, ప్రజల మతపరమైన విశ్వాసాలను మాత్రమే నమోదు చేయడానికి. ది రైట్ ఆన్సర్ ఈజ్ 1, A, B, C. భారత ప్రజలకు వారి కర్తవ్యం గురించి స్వామి వివేకానంద అందించిన సందేశం. సాంకేతిక పురోగతులపై దృష్టి పెట్టడం, సంకుచిత భావాల నుండి బయటపడి దేశ సేవకు కృషి చేయాలని, భారతదేశం యొక్క వలస సంబంధాలను ప్రోత్సహించడం, భారత్ను విడిచి విదేశాలలో స్థిరపడటం. ది రైట్ ఆన్సర్ ఈజ్ సంకుచిత భావాల నుండి బయటపడి దేశ సేవకు కృషి చేయాలని. విద్య ఒక వ్యక్తి బుద్ధి, ఆత్మజ్ఞాన వికాసానికి దోహదపడాలని పేర్కొన్నవారు. స్వామి వివేకానంద, సర్వేపల్లి రాధాకృష్ణన్, మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ది రైట్ ఆన్సర్ ఈజ్ మహాత్మా గాంధీ. శారీరకంగా, ఆరోగ్యంగా మరియు నైతికంగా మంచివారిగా మనుగడ సాగించడానికి మానవజాతి తప్పనిసరిగా ఈ విధంగా చేయాలి అని మీరా బెహెన్ చెప్పారు. ది రైట్ ఆన్సర్ ఈజ్ ప్రకృతి సమతౌల్యాన్ని అధ్యయనం చేసి వాటి నియమాలకు అనుగుణంగా జీవించాలి. మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా భారతదేశంలోని ఏ పౌరుడు వివక్షకు లోను కాకూడదని తెలియజేసే రాజ్యాంగంలోని అధికరణాన్ని గుర్తించండి. ఆర్టికల్ 17, ఆర్టికల్ 15, ఆర్టికల్ 18, ఆర్టికల్ 28. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆర్టికల్ 15. సహజ వృక్ష సంపద, స్వచ్ఛ వృక్ష సంపద అనగా సాగు చేయబడే పంటలు, పండ్లు మరియు పండ్ల తోటలు మాత్రమే. మానవ ప్రమేయం లేకుండా, మానవ చర్యలకు గురి కాకుండా పెరిగిన మొక్కల సమూహం. మానవ ప్రమేయంతో పెరిగిన మొక్కలు.
నిర్దిష్ట కాలానికి చెందిన మొక్కలు. ది రైట్ ఆన్సర్ ఈజ్ మానవ ప్రమేయం లేకుండా మానవ చర్యలకు గురి కాకుండా పెరిగిన మొక్కల సమూహం. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. 2011 సంవత్సరంలో భారతదేశ జనసాంద్రత 382. చైనా మాత్రమే భారతదేశం కంటే ఎక్కువ సగటు జనసాంద్రత కలిగి ఉంది. ప్రపంచ విస్తీర్ణం మరియు జనాభాలో భారతదేశం వాటా వరుసగా 2.4% మరియు 17.5%. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ది రైట్ ఆన్సర్ ఈజ్ చైనా మాత్రమే భారతదేశం కంటే ఎక్కువ సగటు జనసాంద్రత కలిగి ఉంది. జమ్మూ కాశ్మీర్కు చెందిన గుజ్జర్ బకర్వాల్ అనే సంచార పశుపోషకులు ఈ పేరుతో సమూహంగా ఏర్పడి ప్రయాణాన్ని సాగించేవారు. లాహుల్, గడ్డి, రింగల్, కఫిలా. ది రైట్ ఆన్సర్ ఈజ్ కఫిలా. లోక్సభలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వారికి రిజర్వ్ చేయబడిన స్థానాల సంఖ్య వరుసగా 84-47, 47-84, 83-42, 86-45. ది రైట్ ఆన్సర్ ఈజ్ 84-47. 1999లో ప్రారంభించబడి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం మరియు ప్రభుత్వ రాయితీల ద్వారా సహాయం పొందిన పేద కుటుంబాలను స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పాటు చేయడం ద్వారా వారిని దారిద్ర్య రేఖకు ఎగువకు తీసుకురావడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. అంత్యోదయ అన్న యోజన ఏఏవై, స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గార్ యోజన ఎస్జిఎస్వై, ప్రధానమంత్రి గ్రామోదయ యోజన పిఎంజివై, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పిఎంఆర్వై. ది రైట్ ఆన్సర్ ఈజ్ స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గార్ యోజన ఎస్జిఎస్వై. ఒక దేశంలో ఆహార భద్రత ఎప్పుడు ఉంటుందంటే వ్యక్తులందరికీ తగినంత ఆహారం అందుబాటులో ఉన్నప్పుడు, వ్యక్తులందరూ వారికి సరిపడేంత ఆమోదయోగ్యమైన ఆహారాన్ని కొనుగోలు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆహారాన్ని పొందడంలో ఎటువంటి ఆటంకం లేనప్పుడు. ది రైట్ ఆన్సర్ ఈజ్ 3. ABC 3 సరైనవే. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం తమిళనాడులోని ఈ క్రింది జిల్లాలో కలదు: తిరునల్వేలి, తిరువన్నామలై, తిరువళ్ళూర్, తిరుచిరాపల్లి. ది రైట్ ఆన్సర్ ఈజ్ తిరునల్వేలి. ఈ క్రింది వానిలో వాతావరణ మార్పు ప్రభావాలను గుర్తించండి. సముద్ర మట్టం పెరుగుదల, కరువులు వరదలు ఎక్కువయ్యే అవకాశం, హిమాలయాల్లోని హిమనీనదాలు వేగంగా కరగడం, తీర ప్రాంతాలు జీవనోపాధిని కోల్పోవుట. ది రైట్ ఆన్సర్ ఈజ్ 1. ABCD అన్నీ సరైనవే. సింధు నదికి ఉపనది కానిది: బియాస్, చీనాబ్, కోసి, జీలం. ది రైట్ ఆన్సర్ ఈజ్ కోసి. సిమ్లా నగరం నిజానికి ఇంతమంది జనాభా కోసం ఉద్దేశించబడినది: 1,00,000, 75,000, 50,000, 25,000. ది రైట్ ఆన్సర్ ఈజ్ 25,000. వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారునకు అవసరమైన 4వ కారకం: వ్యాపార దక్షత, ముడిసరుకు, పెట్టుబడి, శ్రామికులు. ది రైట్ ఆన్సర్ ఈజ్ వ్యాపార దక్షత. నదీ లోయల చేత వేరైన హిమాలయ విభాగాలలో తీస్తా మరియు దిహాంగ్ నదుల మధ్య ఉన్న భాగం: అస్సాం హిమాలయాలు, నేపాల్ హిమాలయాలు, కుమయూన్ హిమాలయాలు,
పంజాబ్ హిమాలయాలు. ది రైట్ ఆన్సర్ ఈజ్ అస్సాం హిమాలయాలు. భారతదేశంలో 1961 నుండి 2011ల మధ్య కాలంలో పట్టణ జనాభాలో అధిక పెరుగుదలకు కారణం గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు వలస, గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా ప్రకటించడం, పట్టణ జనాభా సహజ పెరుగుదల, పట్టణ ప్రాంతాల విస్తరణ. ది రైట్ ఆన్సర్ ఈజ్ పట్టణ జనాభా సహజ పెరుగుదల. క్రింది వానిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. రష్యా విప్లవం 1917, వర్సైల్స్ ఒప్పందం 1919, రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు 1945, ఐక్యరాజ్య సమితి ఏర్పాటు 19. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఐక్యరాజ్య సమితి ఏర్పాటు 1946. ప్రజలు ఎన్గో డీన్ డీమ్ యొక్క నియంతృత్వ పాలనను జాతీయ విముక్తి సమాఖ్య ఎన్ఎల్ఎఫ్ అనే పేరుతో వ్యతిరేకించిన దేశం చైనా, వియత్నాం, నైజీరియా, ఫ్రాన్స్. ది రైట్ ఆన్సర్ ఈజ్ వియత్నాం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయులు స్వాతంత్ర్యం పొందటానికి ఎక్కువ సుముఖంగా ఉన్న బ్రిటన్లోని పార్టీ కన్జర్వేటివ్ పార్టీ, ఇండిపెండెంట్ గ్రూప్, లేబర్ పార్టీ, లిబరల్ డెమోక్రాట్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ లేబర్ పార్టీ. భారత ముసాయిదా రాజ్యాంగం ప్రకారం భారత సమాఖ్యకు అధిపతి ప్రధానమంత్రి, ఉపాధ్యక్షుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అధ్యక్షుడు. ది రైట్ ఆన్సర్ ఈజ్ అధ్యక్షుడు. అంటరానితనం అనేది కుల వ్యవస్థ అనే వ్యాధి యొక్క లక్షణం మాత్రమే అని అభిప్రాయపడిన ఈ క్రింది రాజ్యాంగ సభ సభ్యుడు శ్రీ ప్రమథ రంజన్ ఠాకూర్, శ్రీ రోహిణీ కుమార్ చౌదరి, శ్రీ ధీరేంద్రనాథ్ దత్తా, శ్రీ ఎస్సి బెనర్జీ. ది రైట్ ఆన్సర్ ఈజ్ శ్రీ ప్రమథ రంజన్ ఠాకూర్. క్రింది వాటిలో ఈ అంశం విషయ నిర్దేశిత పటంలో చూపించబడదు. రైల్వేలు, రహదారులు, నేలలు, అడవులు, చారిత్రాత్మక కాలక్రమం, పంటలు, ఖనిజాలు. ది రైట్ ఆన్సర్ ఈజ్ చారిత్రాత్మక కాలక్రమం. హిందీ వ్యతిరేక ఉద్యమ సమయంలో హిందీ వ్యతిరేక శిబిరంలోని ఉద్వేగాలను శాంతపరచడానికి అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ప్రకటించిన మినహాయింపులలో ఇది ఒకటి కాదు. ది రైట్ ఆన్సర్ ఈజ్ పత్ర వ్యవహారాలు హిందీ అనువాదంతో ప్రాంతీయ భాషలలో ఉండవచ్చు. క్రింది వానిలో ఐక్యరాజ్య సమితి అంగాల ప్రత్యేక విధులను గుర్తించండి. జాతీయ నేరాల నేపథ్యంలో న్యాయాన్ని అందించడం, పేదరికాన్ని నిర్మూలించడం, విద్య, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడం, శాంతి భద్రతలను కాపాడటం. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బిసిడి. అనంత వైవిధ్యంతో కూడిన జీవాన్ని, భూమి పోషించే శక్తిని కాపాడటం ఉద్దేశంగా కలిగి కాలక్రమంలో సుస్థిర అభివృద్ధి అన్న భావనను ముందుకు తెచ్చిన ఉద్యమం. నర్మదా బచావో ఆందోళన్, గ్రీన్ పీస్ ఉద్యమం, సైలెంట్ వ్యాలీ ఉద్యమం, మైరా పైబీ ఉద్యమం. ది రైట్ ఆన్సర్ ఈజ్ గ్రీన్ పీస్ ఉద్యమం. నేరాలు, మురికివాడలు, డ్రగ్స్ వాడకం వంటి అంశాల పట్ల అవగాహన కలిగించే శాస్త్రం. భౌగోళిక శాస్త్రం, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్రం, చరిత్ర. ది రైట్ ఆన్సర్ ఈజ్ సామాజిక శాస్త్రం. సునామీ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు, ఆస్తులను నష్టపోయారు. ప్రాణాలు కోల్పోవడం, ఆస్తులు నష్టపోవడం అనేది ఈ రకమైన సమస్యగా పరిగణిస్తారు. సాంఘిక సమస్య, పర్యావరణ సమస్య, ఆర్థిక సమస్య, సాంఘిక ఆర్థిక సమస్య.
ది రైట్ ఆన్సర్ ఈజ్ సాంఘిక ఆర్థిక సమస్య. కథనం, పఠనం, నాటకీకరణ, వివరణ, ప్రదర్శన అనే నైపుణ్యాలు, కార్యనిర్వహణ నైపుణ్యాలు, బోధనా నైపుణ్యాలు, పర్యవేక్షణ నైపుణ్యాలు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు. ది రైట్ ఆన్సర్ ఈజ్ భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు. బిల్లు, శాసనసభ, శాసన మండలి, గవర్నర్, చట్టం ఈ ప్రక్రియ ఈ జ్ఞానం క్రిందికి వస్తుంది. భావ సంబంధిత జ్ఞానం, వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం, విధానాత్మకమైన జ్ఞానం, మెటాకాగ్నిటివ్ జ్ఞానం. ది ఆన్సర్ ఈజ్ విధానాత్మకమైన జ్ఞానం. విషయ భారం, బహుత్వం, స్థానిక అంశాలు, శాస్త్రీయ దృక్పథం, సాధారణ బాధ్యతలు, వివిధ విభాగాల మధ్య పరస్పర సంబంధం వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టిన క్రింది పత్రం ఆర్టీఈ 2009, ఎన్సిఎఫ్ 2005, ఎన్సిఎఫ్ఎస్సి 2023, ఎస్సిఎఫ్ 2011. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎన్సిఎఫ్ 2005. 1962లో జరిగిన 3వ లోక్సభ ఎన్నికల ఫలితాలను తెలియజేస్తున్న పట్టికను ఉపయోగించి లోక్సభలో అత్యల్ప ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రం ఏది అనే ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది ఈ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది. విషయ అవగాహన, ప్రశంసా సున్నితత్వం, పట నైపుణ్యాలు, సమాచార సేకరణ నైపుణ్యాలు. ది రైట్ ఆన్సర్ ఈజ్ సమాచార సేకరణ నైపుణ్యాలు. భారతదేశ చరిత్రను ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగంగా విభజించి బోధించడం అనేది ఏకకేంద్ర ఉపగమం, కాలానుగుణ ఉపగమం, తార్కిక ఉపగమం, వర్తులాకార ఉపగమం. ది రైట్ ఆన్సర్ ఈజ్ కాలానుగుణ ఉపగమం. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రచురించిన సంవత్సరం 1975, 1986, 2000, 2005. ది రైట్ ఆన్సర్ ఈజ్ 1975. 6 నుండి 8 తరగతుల వరకు వీటి ఆధారంగా పాఠాల రూపకల్పన జరుగుతుంది. ఇతివృత్తాలు, సామర్థ్యాలు, భౌగోళిక అంశాలు, ఆర్థిక అంశాలు. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఇతివృత్తాలు. తరగతి గదిని సమ్మిళితం చేయడంలో ఉపాధ్యాయుడు దృష్టి పెట్టాల్సిన పిల్లలను గుర్తించండి. అభ్యసనంలో వెనుకబడిన పిల్లలు, ప్రత్యేక అవసరాలున్న పిల్లలు, ప్రజ్ఞావంతులైన పిల్లలు, వలస కుటుంబాల పిల్లలు. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ABCD. క్రింది వానిలో ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించిన బోధనా పద్ధతిని గుర్తించండి. ఉపన్యాస పద్ధతి, నాటకీకరణ పద్ధతి, చర్చా పద్ధతి, ప్రకల్పన పద్ధతి. ది రైట్ ఆన్సర్ ఈజ్ చర్చా పద్ధతి. విచారణాధార ఉపగమంలోని ముఖ్య సోపానాలను గుర్తించండి. వాస్తవమైన యథార్థతతో కూడిన ప్రశ్నలను లేవనెత్తడం, వనరుల గురించి విచారించి కనుగొనడం, సమాచారాన్ని వ్యాఖ్యానించడం, తెలుసుకున్న అంశాలను గురించి నివేదిక సమర్పించుట. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ABCD.